ఫ్రెండ్స్, ఇప్పుడే చెప్పాను కదా మామిడికాయ చేపలు ప్రిపేర్ చేస్తున్నానని. దానికోసం ముందుగా మనము ఇదిగోండి, ఇది ఫిష్ బాండి అనమాట. ఇది పెట్టుకుంటే ఫిషెస్ అనేవి ఫ్రీగా వేగడానికి బాగుంటుంది కాబట్టి ఇంత పెద్ద బాండిని మనం సపరేట్గా తీసుకోవచ్చు. మనకి ఇవన్నీ దొరుకుతూనే ఉంటాయి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పోసుకున్నాను నేను సరిపడా. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ నాకు హీట్ ఎక్కింది, సో నేను ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ అటు ఇటు కొంచెం కలుపు మగ్గిద్దాము. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇలా మనం మిక్స్ చేసుకుందాము. కొంచెం లైట్ రెడ్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేగించుకుంటే సరిపోతుంది. చూడండి, తర్వాత మనం గ్రీన్ చిల్లీ వేసుకుందాము. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇది ఆయిల్తో పాటు మగ్గుతుంది కాబట్టి ఇది కూడా మనం తినేయగలుగుతాం. అదే పెద్ద పెద్దగా వేసుకున్నాం అనుకోండి, అది పిల్లలు పాడేస్తూ ఉంటారు, ఎవరు తినరు ఇంట్రెస్ట్గా. సో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకున్నాం అనుకోండి, ఆయిల్లో మగ్గుతుంది కాబట్టి మనకి అంత పెద్ద ప్రాబ్లం ఉండదు, తినేయగలుగుతాము. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఇది మగ్గుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేగిపోయినాయి. ఆ పచ్చి వాసన అంతా, ఆరోమా ఏదైతే ఉందో అది అంతా పోయిందనమాట. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఆ ఆనియన్ ప్లస్ ఆ మిర్చి కలిసి. ఇప్పుడు ఇది వేగిపోయింది కాబట్టి మనం ఫిషెస్ వేసుకుందాం. మనం మ్యాగ్నేట్ చేసిన ఫిషెస్ దీంట్లో వేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఫిషెస్ మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసుకున్నాం కాబట్టి ఉప్పు, పసుపు, కారము, అల్లం పేస్ట్ ఇవన్నీ ఆల్రెడీ మనం దాంట్లో వేసి మ్యాగ్నేట్ చేశాను నేను. సో ఇప్పుడు నేను ఇది డైరెక్ట్గా దాంట్లో వేసేసుకుంటాను, ఇంకా మళ్ళీ నేనేమి యాడ్ చేయను అనమాట. చూడండి, చూడండి ఫిషెస్ అన్నీ వేసేసాను మొత్తంగా. చూసారా, దీన్ని ఇలా ఒక 10 minutes వరకు బాయిల్ చేసుకుందాము.